పండినా పండకపోయినా వ్యవసాయ తప్ప వేరే పని ఎరగని రైతులు ప్రతి ఏటా ఏదో ఒక కారణంతో నష్టపోతున్నారు. భూమి తల్లిని నమ్ముకొని లక్షల రూపాయల అప్పులు తెచ్చుకొని రేయింబవలు పొలంలో పనిచేసినా ఫలితం లేక బక్కచిక్కిపోతున్నారు. ప్రకృతి గర నుంచి అధిక దిగుబడితో పంటలు పండినా దళారుల వల్ల ఒక్క రూపాయి కూడా చేతికందని పరిస్థితి ఏర్పడుతోంది. అదిగాక ప్రతి ఏడాది నకిలీ విత్తనాల వల్ల పంటలు పండక రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక వేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి, ఎడవల్లి, బొల్లపల్లి, నల్లవరం, ఎర్రబోరు గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందినటువంటి ఓ విత్తనాల విక్రయదారుల మాటలు నమ్మి అగ్రిమా రకం మిరప విత్తనాలు 100 గ్రాముల ప్యాకెట్ 4,500 రూపాయలకు కొనుగోలు చేశారు. 60 ఎకరాల్లో నారును పోసి ఎకరానికి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ఆ రైతులకు సుమారు 1 కోటి వరకు నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. కాబులేక పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయామని రైతులు దిగాలు పడిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన విత్తన కంపెనీ ప్రతినిధులు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పారని, ఆ మాటలు నమ్మి సాగు చేశామని, 6 నెలలు దాటినా సరిగా కాపు లేక అడపాదడప కాయలు కాసినా పొట్టిగా సన్నగా ఉండడంతో ఎకరాకు 3-4 క్వింటాల దిగుబడి కూడా రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిరప మొక్కలు ఏపుగా ఎదిగినప్పటికీ కాయలు లేక తోటలన్నీ వెలవెలబోతున్నాయని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కేఆర్పురం హార్టికల్చరల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చూద్దాం చేద్దామంటూ కలయాపన చేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. వెంకటాపురం తల్లాడ వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ ఇచ్చారా? అవునండి. ఇప్పుడు మరి ఈ కాయలు ఇలా కాసాయని చూపించారు వాళ్ళకి? చూపించామండి. చూపిస్తే మిజ్జి పడ్డది, మందులు కొట్టాలా అని చెప్తున్నారండి. మిజ్జి పడ్డది అని మందులు కొట్టాలన్నారండి. అలాగే నేను 2 ఎకరాలు మిర్చి తోట వేసానండి. రైతుని 2 ఎకరాలు మిర్చి విత్తనాలు వేసా, బిందాస్ వేసానండి. బిందాస్ వేసి నష్టపోయామండి. మొత్తం కాయలు కాసినాయి కానండి, చిన్న చిన్న పిందులు పితికలు అయిపోయినాయండి. రైతులకి చెప్తేనేమో ఆయన ఇచ్చిన ఆయన బిందాస ఇచ్చిన ఆయన రావట్లేదు. ఫోన్ చేసినా రావట్లే. కేసు పెట్టినాం, అధికారులకు కూడా చెప్పినా కూడా ఆ కేసు కాడికి వచ్చి చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఏం చెప్పలేదు, చేను చూడలేదు. చేను కాడికి వచ్చిండు ఆయన, బిందాసి ఇచ్చిన ఆయన 2 సార్లు వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయిండండి. ఇంకా మళ్ళీ రాలా. నష్టపరిహారం ఏంటంటే మేము పోయి కంపెనీ ఆయన తీసుకొని వస్తాం అన్నారు. అతను తీసుకొని రాలేదు. ఇక మేము 2 సార్లు ఫోన్ చేసినా ఫోన్